హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఇన్స్టంట్ పాట్లో రైస్, కర్రీ అలాగే బేబీ ఫుడ్ ఒకేసారి ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు ఈరోజు చూపిస్తాను. ముందుగా ఇందులో మనం కొన్ని వాటర్ పోసుకొని స్టాండ్ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ సెట్ అంతా కూడా నేను ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేశానండి. ఈ కుక్వేర్ మొత్తం ఇందులో నేను రైస్ చేస్తాను మోస్ట్లీ. సో 1:2 రేషియోలో వాటర్ తీసుకున్నాను. అంటే 1 కప్ రైస్ వేస్తే 2 కప్స్ ఆఫ్ వాటర్ అనమాట. సో ఇక్కడ నేను బేబీ ఫుడ్ ఓట్స్ తీసుకున్నాను. అలాగే వెజిటేబుల్స్ ఫ్రై కోసం వెజిటేబుల్స్ని స్టీమ్ చేస్తున్నాను. మనం వెజిటేబుల్స్లో వాటర్ పోయాల్సిన అవసరం లేదండి, కానీ ఓట్స్లో మాత్రం వాటర్ పోసుకోవాలి 1:2 రేషియోలో. అంటే 1 స్పూన్ ఓట్స్ తీసుకుంటే 2 స్పూన్స్ వాటర్ అనేది మనం పోసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను ఇది ఫిక్స్ చేస్తున్నాను. ఫిక్స్ చేసిన తర్వాత ఇన్స్టంట్ పాట్లో పెట్టి టైమర్ ఆన్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. నేను ఇది 7 మినిట్స్లో కంప్లీట్ చేస్తాను. చూద్దాం. ఓకే, ఇప్పుడు నేను లిడ్ పెడుతున్నాను. ఇక్కడ స్విచ్ ఆన్ చేసుకున్న తర్వాత ప్రెషర్ కుక్ని మనం వాడాలి. ఎందుకంటే ఇందులో రైస్ ఒక్కటే కాదు కదా, అన్నీ ఉన్నాయి కాబట్టి ప్రెషర్ కుక్ని వాడాలి. సో ప్రెషర్ కుక్ని పుష్ చేస్తున్నాను. టైమర్ వచ్చి 7 మినిట్స్కి పెడుతున్నాను నేను. దాని తర్వాత దానికి అదే ఆన్ అయిపోతుంది. మనమేం ఇంకా ఏ బటన్ ఆన్ కోసం ఏ బటన్ నొక్కాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ చూసారు కదా మీరు, ఆన్ అయిపోయింది దానికి అదే. ఆన్ అయిన తర్వాత నేను ఒక 5 మినిట్స్ ఉంచాను. ఉంచిన తర్వాత క్విక్ రిలీజ్ చేసేసాను. 5 మినిట్స్ ఆటో రిలీజ్, తర్వాత క్విక్ రిలీజ్. ఇక్కడ చూసారా మొత్తం మంచిగా కుక్ అయిపోయింది. ఓట్స్లో కూడా వాటర్ ఏం లేవు, అంత మంచిగా కుక్ అయిపోయింది. అలాగే వెజిటేబుల్స్ కూడా అన్నీ మంచిగా కుక్ అయిపోయాయి. రైస్ కూడా అయిపోయింది. చూసారా, రైస్ కూడా మెత్తగా అయిపోతుంది. మీకు ఇంకా ఏ రెసిపీస్ కావాలో కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి.